దేవుని స్తోత్రములు. ఇప్పటి వరకు చక్కని ఆదరణ మాటలు, 5 మాటలు, మంచి మాటలు చెప్పారు. ఆదరణ అంటే ఏంటో మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి తెలిసిన వాటిని మనము హృదయంలో భద్రపరుచుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకొక కొన్ని మాటలు చెప్పేసి 10 నిమిషాలు వ్యవధిలో క్లుప్తంగా విలువైన మాటలు మనం మాట్లాడుకొని దేవుణ్ణి మహిమపడతాం. చూడండి, ఈరోజు కీర్తిశేషులు పెద్ద సుబ్బయ్య గారు ఆయన జీవిత కాలం అంతా కూడా ఈ యొక్క గ్రామంలో గడిపాడు. చక్కగా ఆఖరి దినాల్లో బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది మారు మనసు పొంది ఈ లోకాన్ని ఆయన పిలుపు మేరకు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాడని నమ్మాలి, విశ్వసించాలి. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో ఎవరుంటారు? నమ్మకం విశ్వాసం ఉన్న కాడ ఎవరుంటారు చెప్పాలి. తెలీదా? యేసై ఉంటాడు. ఎవరుంటారు? అది యేసై పంపించాడు ఆయన్ని. వెరీ గుడ్, మంచి వాక్యానికి సరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వెరీ గుడ్, బాగా పనిచేస్తుంది. జగన్ ప్రభుత్వమే కాదు, టీడీపీ ప్రభుత్వంలో కూడా బాగా మంచి పవర్ఫుల్గా ఇస్తున్నారు. వెరీ గుడ్. సరే, చదువుకుందాం చక్కటి మాటని. 116వ కీర్తనలో 15వ వాక్యం ఉంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఇక్కడ యెహోవా అంటే ఎవరు? మన తండ్రి దేవుడు. అయితే భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువ కలిగిందంట. మరణిస్తే విలువ కలగటం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలండి. విలువ దేవుని దృష్టిలో ఎలాంటి విలువ అనేది ఒక సందర్భంలో చెప్పేసి నేను ముగిచ్చేస్తానండి. దేవుని యందు భయభక్తులుగా జీవించే బిడ్డలు విలువ కలిగి ఉంటారు అనేసి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఎలాగ విలువ కలిగి ఉంటారు అని అంటే, వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకొని యేసయ్య అమూల్యమైన రక్తంలో కడగబడిన బిడ్డలందరూ కూడా విలువ కలిగిన బిడ్డలని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. అయితే ఎలాంటి విలువ, ఎవరికి విలువ ఉంది అని అంటే, ఈ లోకంలో జీవించి మంచి క్రియలు, నీతి క్రియలు అలవాటు చేసుకొని చక్కగా జీవించి తన జీవిత కాలం అంతా కూడా కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకొని సంఘములో, గ్రామములో మంచి పేరుని సంపాదించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు విలువ కలిగిన వారు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది. అయితే అలాంటి విలువ కలిగిన వ్యక్తుల్ని మనం చాలా విలువిస్తామండి, చాలా విలువిస్తాం. దేవుడు కూడా విలువిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథములో. విలువ కలిగిన భక్తులు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తిని చెప్తా నేను. మన పరిశుద్ధ గ్రంథములో అమితమైన పరిచర్య చేసి సువార్తను ప్రకటించి దేవుని సన్నిధిలో ఆయన మరణించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనిస్తాం. ఆయన స్టెఫెను ఎలాంటి వ్యక్తి అంటే, మారు మనసు పొంది రక్షణ పొంది యేసయ్య బోధించిన బోధలో ఆయన తూచా తప్పకుండా దేవుడు ప్రభువారు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను చక్కగా లోకానికి బోధించి ఆయన విలువ కలిగిన మరణము పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన బోధించే కాలంలో ఎన్నో అడ్డంకులు వచ్చినాయండి. చక్కటి మాటలు, పద్ధతి గల మాటలు చెప్పేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆయన చెప్తా ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానులు, అధికారులు వీళ్ళందరూ కూడా ఆటంకపరిచి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. అయితే అలాంటి అడ్డంకులు వచ్చినా సరే
విలువగల జీవితాన్ని ఎక్కడ కూడా మచ్చ లేకుండా చక్కగా ఆయన ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆయన బోధించుకుంటూనే పోయాడంట. అదే దేవుని యొక్క సువార్తను ముక్కుసూటిగా బోధించుకుంటూ పోయిన వారు, దేవుని యందు భయభక్తులుగా జీవించిన వారు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జీవించిన వాళ్ళు ఈ విలువ కలిగిన మనుషులు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఎలాగ ఈయనకి విలువ వచ్చిందని చెప్పేసి ఒకసారి ఆలోచన చేస్తే, స్టెఫెన్ గారు ఒకానొక సమయంలో ఆయన బోధిస్తున్న సమయంలో ఎన్నో ఆటంకాలు వచ్చి రాళ్ళు పెట్టి కొట్టారంట ఆయన్ని. రాళ్ళు పెట్టి కొడితే ఆయన యొక్క శరీరం అంతా కూడా చీల్చబడిందంటండి. గాయాలతో చీల్చబడింది, తల పగిలిపోయింది, రక్తం కారిపోతుంది. అయినా సరే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన ఎరిగిన ప్రతి ఒక్క మాటను ఆ యొక్క దెబ్బలకు కానీ ఆ జనాంగానికి కానీ భయపడకుండా ఆయన బోధిస్తానే ఆయన ప్రయాణాన్ని నడిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దెబ్బలు తగులుతూ ఉన్నాయి, రక్తం కారుతూ ఉంది, చుట్టూ జనం ఉన్నారు. అయినా సరే ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడు అనుగ్రహించిన ఆ విలువ గల మాటలను తప్పలేదండి. అయితే ఆ యొక్క సమయంలోనే ఆ స్టెఫెను మరణము పొందినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. మరణము పొందిన ఆ యొక్క స్టెఫెన్ మరణము ఎంత విలువగా ఉందంటే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 56వ వాక్యం చూడాలి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 56వ వాక్యము చదవండి. ఎవరన్నా చదివితే చక్కగా ఉంటది. ఆకాశము తెరవబడెను, మనుష్య కుమారుడు కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నామని చెప్పాను. ఇక్కడ చూడండి, ఆకాశము తెరవబడిందంట. స్టెఫెన్ పై పడుతున్న ప్రతి ఒక్క రాయి, స్టెఫెన్ పై పడుతున్న ప్రతి ఒక్క దెబ్బ, స్టెఫెన్ పై పడుతున్న ప్రతి ఒక్క అవమానకరమైన మాటలు, స్టెఫెన్ పై పడుతున్న ఉమ్ము, స్టెఫెన్ పై పడుతున్న ప్రతి ఒక్క నింద, అవన్నీ కూడా ఎక్కడికి ప్రయాణమైనవి అంటే ఆకాశం వైపు ప్రయాణమైనవి అంటండి. ఆకాశము వైపు ప్రయాణమయ్యి ఆయన మరణము పొందే సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆకాశము తెరవబడిందంట. ఈ విలువ కలిగిన వ్యక్తి, దేవునిలో జీవించిన వ్యక్తి, ఆయన పుట్టుకతోనే దేవుణ్ణి నమ్మిన వ్యక్తి, ఆయన పుట్టుకతోనే రక్షణ పొందిన వ్యక్తి, ఆయన పుట్టుకతోనే దేవుణ్ణి యేసయ్యను ధరించుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఆ యొక్క మరణము చూడంగానే ఆకాశము తెరవబడింది. ఆయన కుడి పార్శ్వములో యేసు ప్రభువారు మనుష్య కుమారుడు కూర్చొనుండి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చెప్పండి? నిలబడిపోయాడంట. ఒక సామాన్యమైన వ్యక్తి విలువ కలిగిన మరణము పొందితే, దేవుడు సాక్షాత్తు యేసు ప్రభువారు ఆ కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుడు ఈ విలువ గల మరణాన్ని చూసి ఒక్కసారిగా నిలబడిపోయాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత విలువైన మరణమో చూడండి. ఈ లోకంలో మనం జీవించాము అంటే, బాప్టిజం తీసుకున్నాం, రక్షణ పొందాం, ప్రార్థనకి వెళ్ళాం, వాక్యం విన్నాం, పాటలు పాడాం, మోకరించి ప్రార్థన చేశాం. ఇవన్నీ కాదండి, మన యొక్క క్రియలు దేవుని సన్నిధిలో విలువైనగా ఉండాలి, విలువైనదిగా ఉండాలండి. ఈ రోజున మన సుబ్బారావు గారు, మన పెద్ద సుబ్బారావు గారు మన మధ్యలో లేరు, కానీ మొన్నటి విషయంలో ఆయన మరణించినప్పుడు ఇక్కడ దైవజనులందరూ కూడా కూర్చొని చక్కగా ఆయన గురించి విలువైన మాట చెప్తా ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆ విలువైన మాట ఏంటంటే, యేసయ్య రక్తములో కడగబడిన వ్యక్తి, యేసయ్య రక్తములో కడగబడి ఆయన ఎంతో భక్తిగా జీవిస్తున్నాడండి, ఆయన ఎంతో భయభక్తులుగా జీవిస్తున్నాడండి. ఆయన ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఎవరి దగ్గర ఉన్నారని చెప్పేసి ఆలోచన చేస్తే ఆయన యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుందని చెప్పిన మాటను బట్టి ఎంత విలువగా ఉందో ఒక మాట ఆలోచించండి, ఎంత గొప్పగా ఉందో. మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించామని కాదు, ఎంత మనము దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాలను మనం పొందుకున్నాము, దేవుని యందు భయభక్తులుగా జీవించాము. దేవుని సన్నిధిలో మరణించిన మనకు ఆయన దృష్టిలో విలువైన మనుషులుగా
గుర్తించబడ్డామా లేదనేది మనము గమనించాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందంగలే సరికాదు, బాప్టిసం తీసుకోగలే సరికాదు, దేవుని యందు మనము కరెక్ట్గా ఉన్నామా లేదా, మన మరణం ఎలా ఉంది, మనము చేసిన క్రియలను బట్టి మనము జీవ మార్గంలోకి వెళ్తున్నామా లేకపోతే పాతాళ మార్గంలోకి వెళ్తున్నామా, ఏ మార్గంలో మనం ఉన్నామని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్టెఫెన్ గారు ఆయన భూమి మీద జీవించిన కాలము, ఆయన చేసిన పరిచర్యలో, ఆయన భక్తిలో ఎంతటి విలువ చోటు చేసుకుందంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సాక్షాత్తు నిలబడి ఆకాశాన్ని తెరవబడి ఆయన ఆహ్వానిస్తున్నట్ట, రా పరిశుద్ధుల మధ్యలోకి రా, మా యొక్క పరిశుద్ధ పట్టణమైన ఈ యొక్క దూతల మధ్యకి సమూహంలోనికి వచ్చాయి అని చెప్పేసి ఆహ్వానిస్తుంటే ఎంత ఆనందంగా ఉందండి, ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మరణానికి ముందే మనం చేయాల్సిన పనులేంటి చెప్పండి. ఏమేమి చేయాలంటే, ఒకటి పిల్లలకు ఆస్తులు సంపాదించుకోవాలి, రెండో చెప్పండి పిల్లలకు ఆస్తులు సంపాదించుకోవాలి, రెండోది వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మూడోది ఏంటి, ఇళ్ళ పక్కన వాళ్ళతోటి తగాదలు పెట్టుకోవాలి. ఈ మూడు మాత్రం మనం మరణానికి ముందు చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి, అలాంటి క్రియలు దేవునికి ఇష్టం లేనియండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి ముందు మనము చేయాల్సిన కార్యం ఏంటంటే, మనము దేవుని నమ్మాలి, మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. మనము సమర్పించిన ఆ హృదయము పరిశుద్ధ పట్టణము చేరే విధంగా, అక్కడ విలువైన మనుషులుగా మనము జీవించే విధంగా మనం ఉండాలండి. దేవుని స్తోత్రం. ఇచ్చిన ఈ కొద్ది మాటలను బట్టి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇచ్చిన సమయం ఇచ్చిన అయ్యగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. నీ దాసును బలపరుచుకొని మాట్లాడినందుకు స్తోత్రం నాయన. చనిపోకముందే దేవా రక్షణ పొంది నిత్య జీవంలో స్థానం సంపాదించుకొని ఆ తదుపరి నాయన నీ సన్నిధికి చేరుకునే భాగ్యం ప్రతి వ్యక్తికి గ్రహింపు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చక్కని మాటలు చెప్పిన జ్యోతిరాజయ్య గారికి ప్రత్యేక వందనాలు. అలాగే ఈ సమయంలో అంతన్ బాబు గారు పల్లవి చరణం పాట పాడి దేవుని మహింపరుస్తారు. దర్శి నుండి మన మధ్యకు వచ్చిన దేవుని సేవకులు ప్రభుదాస్ అని ఉన్నారు. ప్రత్యేకంగా ఈ గుడి కొరకు పిలువబడిన దేవుని సేవకులు, వారు కొద్ది నిమిషాలు ఆఖరిగా మనకు వాక్యం పంచుకొని గుడికి నమ్ముస్తారు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవున్నది ఈ మంటిలోనికి, అందరూ కలిసి పోవున్నది ఈ మంటిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలము సున్నత భూమిలో ఉండాలి, ఈ భూమిలో ఉన్నత కాలము సున్నత భూమిలో ఉండాలి. ఓ నరుడా, నరుడా, ఓ నరుడా, ఓ నరుడా, ఓ నరుడా. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళేటప్పుడు ఏమి నీవు తీసుకుపోలేవు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళేటప్పుడు ఏమి నీవు తీసుకుపోలేవు. కరుణకు చూపు
మంచిది. దేవుని సేవకులు ప్రభుదాస్ అన్న మన మధ్యలో ఉన్నారు. వారు ఇప్పుడు మనకి కొద్ది నిమిషాల దేవుని వాక్యం అందిస్తారు. మంచిది. దేవుని స్తోత్రములు. మన ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు యోహాన్ గారికి, అలాగే దైవజనులకి, కుటుంబస్తులకి అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని మాటలు మరి కొద్ది సమయం మనం విందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయము. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగున్న ఎడల నాకు విడుదల కలుగు వరకు. చాలు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. ఉదయకాల సమయంలో దేవుని మాటలు మరి కొద్ది సమయం విందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరణము అందరికీ అని ప్రసంగి చెప్పాడు. మరణము అందరికీ వస్తుంది. ఉదయకాల సమయంలో ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరూ కూడా మరణించాలి. మానవ జీవితం 4 తరాలు కాదు కదా, అసలు 4 రోజులు ఉంటారో లేదో, అసలు మనిషి జీవితం గ్యారంటీ లేనిది. ఈ లోకంలో మనం ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు, కానీ మనం ప్రభువును కలిగి చనిపోయామా, ప్రభు మన జీవితంలో ఉన్నాడా, ప్రభువును మనం కలిగి ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా ఈ లోకాన్ని ఒకరోజు విడిచిపెట్టాలి. మరణము అందరికీ వస్తుంది. అయితే మనము మరణించక ముందు మన జీవితంలో ప్రభువును మనం కలిగి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే వారుగా ఉండాలి. ఈ లోక జీవితం చాలా అల్పమైనటువంటి జీవితం. ఈ జీవితంలో నిజంగా మనం ప్రభువును కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యతని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడని. ఈ లోకంలో మనం పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం. ఒక రోజు నిజంగా మనం పాపంలోనే ఉండి, యేసయ్య అంటాడు, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతే నా యొద్దకు రాలేరు. నేనుండు స్థలంలోకి మీరు రాలేరు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనమందరము ఈ లోకం వరకు జీవించాలని కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం మనందరి పట్ల మనం ఈ లోకంలో జీవించాలి. ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో ప్రభు దగ్గరికి చేరాలి, ఆయనతో ఉండాలి. దేవుని బిడ్డలు, బైబిల్లో ఉంది, నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారని. ఈ లోకంలో కన్ను మూసినప్పుడు పరలోకంలో మనం కళ్ళు తెరవాలి. ఈ లోక జీవితం చాలా అల్పమైనటువంటిది. కాబట్టి మరణించిన తర్వాత మనుషులు ఒకరోజు బ్రతుకుతారు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 26:19 వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వృద్ధులైన నీ వారు బ్రతుకుదురు, నీ వారి శవములు సజీవములగును. ఆ మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. చాలు. చూడండి, మృతులైన నీ వారు బ్రతుకుదురు. లోకంలో మనం ప్రభువును కలిగి ఉన్నప్పుడు ఓ రోజు మనం తిరిగి బ్రతికించబడతాం. ఓ రోజు మరలా మనము పెద్ద సుబ్బారావు గారిని ఒకరోజు మనం చూస్తాం. అది మనకు గొప్ప సంతోషం, ఆదరణ. ఈ లోకంలో నిజంగా దేవుని కలిగిన వారు ఎంతో ధన్యులు. ఆయన అంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడువనని. దేవుడు మనల్ని ఎవరు విడిచిపెట్టాడు. మనుషులు మనల్ని విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటాడు, నేను విడువను, నేను ఎన్నడూ ఎడబాయను. మనుషులు విడిచిపెడతారు. మనుషులు మనతో కొంతకాలం ఉంటారు, ధనం ఉంటే ఉంటారు, ఏదైనా ఇస్తే ఉంటారు, తర్వాత దూరం అయిపోతారు.
కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన నీతో ఉంటాడు, మనతో ఉండేటువంటి వాడు. ఆయన ఆదరిస్తాడు. కాబట్టి మరణించక ముందే మనం ప్రభువుని ఎరగాలి. మరణించిన తర్వాత మరో జీవితం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. మరణము తర్వాత పరలోకం ఉన్నది, మరణము తర్వాత నరకం ఉన్నది. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది వాస్తవమైనటువంటి సత్యము. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితాన్ని మనకు ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రభువును మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. నేను ఒక ఊరికి వెళ్ళి ఒక వ్యక్తికి దేవుని గురించి సువార్త చెప్పేవాడిని. ఆయనకు మరణము అనే విషయం చెప్తున్నప్పుడు, చనిపోయిన తర్వాత మరణం అంటే భయం. ఆ మరణం అనే మాట ఎత్తేసరికి ఏమండి, మరణం ఉంది, మరణం తర్వాత నరకం ఉన్నది, నిత్య శిక్ష ఉన్నది అని చెప్పేటప్పుడు ఆయన అనేవాడు, ఏమండి పంతులు గారండి, పాస్టర్ గారండి, మీకు చీకటి పడుతుందండి, మీరు తొందరగా ఇంటికి వెళ్తే బస్సులు పోతాయేమండి, మీకు మీరు తొందరగా ఇంటికి వెళ్తే బాగుంటుందండి అని చెప్పేవాడు. చూడండి, దేవుడు ఆయన ప్రేమించి ఆయనతో మాట్లాడుతుంటే ఆయనకు అర్థం కాలేదు దేవుడి ప్రేమ. ఒకరోజు ఆయన ఇన్ని చేతి నిండా గుప్పిల నిండా మందులు మింగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చూసావా, ఏ మరణం అంటే భయపడ్డాడు, ఆ మరణం ఏం చేసింది, ఆయన్ను మరణింపజేసింది. కాబట్టి మరణానికి మనము భయపడకూడదు. ఎప్పుడైనా మరణిస్తాం, భయపడితే ముందే మరణిస్తాం. కాబట్టి ఈ లోకంలో మరణం తప్పదు. కానీ మరణానికి ముందే మనము దేవుని చెంతకు చేరడానికి మనం సిద్ధపడాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభువును కలిగి మనం జీవించడం మనకెంతో ఆశీర్వాదము, అది ఎంతో మంచిదని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలోనికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి బయటికి వచ్చెదరు. యేసే అంటున్నాడు, ఒక కాలం వస్తున్నది, మనిషి కుమారుని స్వరాన్ని విని మృతులైన వారు బ్రతుకుతారు. ఎప్పుడు కూడా ఎవరైతే అపరాధంలో ఉన్నారో వారు కూడా, నువ్వు దేవుని స్వరము సరిగా విన్నప్పుడు నీ పాపంలో నుంచి బ్రతుకుతావు, విడిపించబడతావు, రక్షణ పొందుతావు అని అంటున్నాడు. సమాధులు తెరవబడతాయి, చనిపోయిన వారు బయటికి వస్తారు. ఇదిగో మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు, ప్రభుతో యుగ యుగాలు జీవిస్తారు. కీడు చేసిన వారు నింద పాలవుతారు, ఆ నిత్యమైనటువంటి శిక్షకు వెళ్తారు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు నిజంగా మనం ఎక్కడికి వెళ్తాం? మనం చనిపోయిన తర్వాత మనము పరలోకానికి వెళ్తామా? ఓ తల్లి తన భర్తతుందంట, ఏమండి నేను చనిపోతున్నాను, నేను పరలోకానికి వెళ్తాను, నాకు నమ్మకం ఉంది, సంతోషంగా చనిపోతున్నాను, నేను వెళ్ళే స్థలానికి నువ్వు వస్తావా అని అడిగితే ఆయన అన్నాడంట, నేను వస్తానో రాను నేను చెప్పలేను అన్నాడంట. నేను వస్తానో రాను నేను చెప్పలేను, నేను వస్తానో రాను ఆ నమ్మకం నాకు లేదని చెప్పాడంట. ఎందుకంటే ఆయనకు ఆ నమ్మకం లేదు ఈ లోకంలో నిజంగా. అందుకే బ్రతుకుట క్రీస్తు ప్రియులరా, చావైతే లాభం, చావైతే మేలు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన ఆ లోకంలో మనం కళ్ళు తెరుస్తాం, ప్రభువుతో ఉంటాం, ఆయనలో సంతోషిస్తాం. ఈ మాటలే మనకు ఆదరణ కలిగించే, ఇవి ఆదరణకరమైనటువంటి మాటలు. దైవజనుడు చెప్పాడు కదా, ఈ మాటల వలన మీరు ఆదరించబడతారు. ప్రియులారా, ఒకరినొకరు ఆదరించబడతారు, ఒకరినొకరు సంతోషించగలుగుతారు. ఈ మాటలు మనకు ఆదరణనిచ్చేటువంటి మాటలు. ప్రియులారా, దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. మనిషిని ఆదరించేది ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. అందుకే అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. నా అంతరంగంలో విచారం హెచ్చగా నీ గొప్ప ఆదరణ, నీ ఆదరణ నాకున్నది. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆదరించే దేవుడు మనకున్నాడు ఈ లోకంలో. అందుకే మనము ఈ మాటల వలన నిద్రించుతున్న వారికి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు గారు అంటారు.
ప్రభువునందు ఆ ప్రభు ఎలాగ చనిపోయి తిరిగి లేచాడో అలాగే ప్రభువునందు రక్షించబడిన వారు కూడా ఆయనలాగే వారు కూడా తిరిగి లేస్తారు. వారు కూడా ప్రభుతో కూడా వారు తిరిగి వస్తారు. మనం ఒకరోజు వారిని చూస్తాం, మనం అందరం కలిసి సంతోషిస్తాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాల ద్వారా మనము ఆదరించబడేటువంటి వారుగా మనం అందరం కూడా ఉండాలి. చూడండి, దానియేలు గ్రంథంలో 1:12 అధ్యాయం 1-2 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ కాలమందు నీ జనులు అప్పుడు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. వారు కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలవుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చూడండి, ఒక రోజు మేలుకుంటారు. సమాధుల్లో ఉన్నటువంటి వారు బయటికి వస్తారు. కొందరు నిత్య జీవాన్ని పొందుకుంటారంట. ప్రభుత్వ ప్రియులరా, మన దేహానికి చావుంది కానీ మన ఆత్మకి చావులేదు. మన ఆత్మ 2 స్థలాలకు వెళ్ళాలి, నరకానికి లేదా పరలోకానికి. ఆ పరలోకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం. అక్కడికి వెళ్ళాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడే మన జీవితాన్ని నిజంగా ప్రభు కొరకు మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు కొరకు మనము మన జీవితాన్ని ఆయన కొరకు ఈ లోకంలో చూడండి మనం జీవించాలి. మనకు తెలుసు, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు పేదరికంలో చనిపోయాడు. కానీ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు ఆయన్ని తీసుకొని వెళ్ళారు. చూడండి, లాజరు చనిపోయినప్పుడు ఎవరు ఆదరించారు, ఎవరు కూటం పెట్టారు, ఎవరు బట్టలు వేశారు. బతుకున్నప్పుడే ఎవరు రాలేదు, ఆయన చనిపోతే ఎవరు వచ్చారు. కానీ దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, లోకంలో మనము జీవించేటువంటి జీవితం చాలా అల్పమైనది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితాన్ని మనము ప్రభు చేతిలో పెట్టుకోవాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రభు విడువడు. ఆయన అంటాడు, చూడు నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నా, నిన్ను మరువను. మనం అనుకోవచ్చు ఆయన మనల్ని మర్చిపోయాడా? మర్చిపోలేదు. బాధల్లో కష్టాల్లో మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు. ఆయన నిన్ను విడువడు అని అన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆ వాగ్దానం ఆయన మనకు చేశాడు కానీ మనం చేయలే. అందుకని మనం హాయిగా బుధవారం మానుకుంటాం, శనివారం మానుకుంటాం, ఆదివారం మానుకుంటాం, 2వ వారం మానుకుంటాం, 3వ వారం మానుకుంటాం. ఏంటి చెప్పండి? చచ్చిపోయేటప్పుడు ఆయన క్షమించాలని ధైర్యం కదా, ఎంత ధైర్యమో కదా. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయనకు తెలుసు మనం విడుస్తామని. కానీ నువ్వు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన ఆదరించే దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ మాటలతో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆదరించబడాలి. ఈ లోకం విడిచిన తర్వాత మనం ప్రభువుని చూడాలి. మనం అది గొప్ప సంతోషకరమైనటువంటి జీవితం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో చించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు పడగా పడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు పడగా పడి
రాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండి చాలు. ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండి చాలు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకంలో మనం ఏమి తీసుకొని పోలేం. ప్రభువును మనం కలిగి ఉంటే మనం పరలోకం చేరగలుగుతాం. ఒక ఆముండేది లోకంలో ఉండేటప్పుడు అన్నీ నావనేది, ఇది నాది, అది నాది, అది నాది, అది నాది, అన్నీ నావనేది. చనిపోయిన తర్వాత ఒక చీర కూడా ఆమెకు మంచిది వేయలేదు ఆమె. ఈ లోకంలో నుంచి మనం ఏం తీసుకొని పోలేం ప్రియులారా. ఈ లోకంలో మనం ప్రభువును కలిగి ఉంటే ప్రభు మనల్ని ఆదరిస్తాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తనలు 146వ అధ్యాయం 9వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 146 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. చాలు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేటువంటి వాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను విడువడు. ఆయన కుటుంబాన్ని ఆదరిస్తాడు. అక్కగారిని, వారికి ఇచ్చిన పిల్లల్ని, వారి కుటుంబాన్ని దేవుడు విడవకుండా ఆదరిస్తాడు, కాపాడుతాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన కలిగి ఉండటమే ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదకరం. నేను 18 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను. ఆమె కౌగిలించుకొని చెప్పింది, అయ్యా నేను మీకు నేను ఉన్నాను రా అని చెప్పింది. నేను మీకున్నానని చెప్పింది. అయితే కొన్ని దినాలకు ఆమె కూడా చనిపోయింది. ప్రభునందు ప్రియులారా, మేము 7 మంది పిల్లలము, 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. మేము 46 మంది అయ్యాము. కానీ దేవుడు 25, 27 సంవత్సరాలైనా దేవుడు మమ్మల్ని ఎవరిని విడిచిపెట్టలేదు. అది దేవుని యొక్క ఆదరణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నేను విడవడు, దేవుడు నేను ఎడబాయడు. నీకు ఈ లోకంలో దేవుడు ఉంటే చాలు. ఆయన మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఎదవరాను తల్లిదండ్రులు లేని వారిని ఆయన అన్నాడు, నేను తల్లిలాగా ఆదరిస్తాను. తండ్రి లేని వారికి నేను తండ్రిని. ప్రభునందు ప్రియులారా, ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించి దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన దేవానికి స్తోత్రము నాయన. వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన, ఎదిగో తండ్రి పెద్ద సుబ్బారావు గారు అయ్యా మిమ్మల్ని కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి మీతో ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అయ్యా అక్క గారిని మీరు ఆదరించండి. వారికి ఇచ్చిన కుమారులు, కుమార్తెలు ఎవరైతే వారి కుటుంబస్తుల రక్త సంబంధులు ఉన్నారో ప్రభువా, వారందరి జీవితాల తండ్రి మీరు తోడుగా ఉండండి, ఆదరించండి నాయన. మీరు విడువరు, ఎడబాయినటువంటి దేవుడు మీకు వందనాలు. వచ్చినటువంటి బంధువులు, స్నేహితులందరికీ కూడా అయా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబాన్ని బలపరిచినాయి, ఆదరించు ప్రభువా. అయ్యా ఒకప్పుడు తండ్రి లేకపోయినా నన్ను, మా కుటుంబాన్ని ఇప్పటికీ ఆదరిస్తూ ఉన్న నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈ కుటుంబాన్ని కూడా మీ కృపాస్తాల్లో అయ్యా మీ కనుసనుల్లో కాపాడి తండ్రి అయ్యా మీ కృపలో భద్రపరిచినాయి. అయ్యా మీరే తండ్రి ఆదరించి బలపరిచి దీవించి ప్రభుతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇంతవరకు తోడుగా ఉండి దేవుడు నడిపించాడు. ఈ సమయంలో కుటుంబీకులు 2 మాటలు సాక్ష్యం పంచుకుని తర్వాత ముగించుకుందాము. దేవుని సేవకులు ఇప్పటివరకు చక్కగా దేవుని వాక్యం అందించారు. మరి ఈ కుటుంబం కొరకు అలాగే మన సహోదరి కుమారిమ్మ గారు తన పిల్లల కోసం సంఘం అంతా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అశోక్ వచ్చి 2 మాటలు సాక్ష్యం చెప్పి